అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మొదటి కార్తీక సోమవారం ఎప్పుడు వచ్చింది, పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలి, అలాగే ఈరోజు పాటించవలసిన నియమాలు, విధి విధానాల గురించి, చేయవలసిన దానాలు, ఉపవాసాలు, ఇంకా ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఆచరించే స్నానాలు, దానాలు, జపాలు, ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎవరైతే నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారో ఈ జన్మలో చేసినటువంటి పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా వ్రతం ఆచరించలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలప్పుడైనా సరే కార్తీక మాస నియమాలను పాటించి స్నానం, దానం, పూజ, ఉపవాసం ఉండడం వల్ల ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది అని అంటారు. కార్తీక మాసంలో ఒక్కొక్కసారి 4 సోమవారాలు, 5 సోమవారాలు వస్తాయి. కానీ ఈ 2025 సంవత్సరంలో 4 సోమవారాలే వచ్చాయి. ఈ కార్తీక మాసం 4 సోమవారాలు కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని సోమవారాలు పూజ చేయడం కుదరని వాళ్ళు కనీసం ఒక్క సోమవారం అయినా సరే స్వామివారికి పూజ చేసుకోండి. కుదరని వాళ్ళు ఎన్ని సోమవారాలు కుదిరితే అన్ని సోమవారాలు పూజ చేసుకోండి. ఈ 2025 సంవత్సరంలో మొదటి కార్తీక సోమవారం 2025 అక్టోబర్ 27వ తేదీన వచ్చింది. పరమేశ్వరుడికి కార్తీక మాసం అన్నా సోమవారం అన్నా చాలా ప్రీతికరం కదా. ఈ రెండింటి కలయికతో వచ్చే సోమవారం కాబట్టి చాలా విశేషమైనది. ఈ కార్తీక సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకుని కార్తీక స్నానం ఆచరించాలి. తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రపరచుకుని నిత్య దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత గడప ముందు కార్తీక దీపాలు పెట్టుకుని తులసి దామోదర పూజ కూడా చేసుకుని పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ శివ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు. పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత శివ కుటుంబం ఉన్న పటాన్ని పెట్టుకుని స్వామివారిని మారేడు దళాలతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే నా దగ్గర చిన్న స్ఫటికలింగం ఉందండి, దాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. అలాగే గణపతిని కూడా పూజలో పెట్టుకోవాలి. ముందుగా దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఉసిరి దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిది. ఉసిరికాయలపైన చిన్న చెక్కు తీశాను, ఎందువల్ల అంటే ఒత్తి నిలబడి ఉండి కాలడం కోసం. అలాగే ఉసిరికాయలకు కూడా గంధం, కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే కొబ్బరి దీపం కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న ప్రమిదను తీసుకుని దానిలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యం వేసి దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కొబ్బరి చిప్పను పెట్టుకోవచ్చు. ప్రమిద మీద ఎందుకు పెట్టాను అంటే కొబ్బరి చిప్ప అటు ఇటు కదలకుండా ఉంటుందని. ఇంకా ఇందులో నూనె వేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి 3 ఒత్తులను వేసుకోవాలి. ఇంకా గంధం, కుంకుమాలతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన శ్వేతాక్షంతలను ఎలా తయారు చేయాలో చూద్దాం. బియ్యంలో కొద్దిగా విభూదిని వేసి ఆవు నెయ్యి వేసి కలపాలి. అంతే, శ్వేతాక్షంతలు తయారవుతాయి. ఈ విధంగా పూజకు అన్నీ సిద్ధం చేసుకుని పూజను మొదలు పెట్టుకుందాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత వినాయకుడి పూజ మొదలు పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ వినాయకుడికి పూజ చేస్తాం కదా, ఈ పూజలో కూడా వినాయకుడిని ఆరాధించాలి. వినాయకుడిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ సమర్పించి తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో వినాయకుడి పూజ పూర్తవుతుంది.
తర్వాత శివయ్య పూజను మొదలుపెట్టాలి. ముందుగా కొబ్బరి దీపం వెలిగించి శివుణ్ణి కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే మనం వినాయకుడిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజ చేసుకున్నామో సేమ్ అలానే శివుణ్ణి కూడా షోడశోపచారాలతో పూజించాలి. ఆ తర్వాత శివుడు అభిషేక ప్రియుడు అని మనకు తెలుసు కదా, పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అంటే పాలు, పెరుగు, తేనె, పంచదార, విభూది, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లు, గంధం నీళ్లు, మారేడు జలం, ఇలా మీకు ఏది అభిషేకం చెయ్యాలి అనిపిస్తే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఇలా శివనామస్మరణ చేసుకుంటూ అభిషేకం చేయాలి. మీకు రుద్రం వస్తే కనుక రుద్రం కూడా చదువుకుని అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకున్న తర్వాత ఏకహారతి ఇచ్చి స్వామివారిని శుభ్రం చేసి గంధం కుంకుమలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మారేడు దళాలతో కానీ శ్వేతాక్షంతలతో కానీ పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి కూడా అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. ఈ పూజ మనం ఉదయం చేసుకోలేని వాళ్ళు, అంటే ఆఫీస్ కానీ ఉద్యోగరీత్యా కానీ సమయం లేని వాళ్ళు సాయంత్రం పూట ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉసిరి దీపాన్ని తప్పకుండా పెట్టుకోవడం మంచిది. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెట్టుకున్న, ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేసిన, ఉసిరికి నమస్కరించినా సరే ఎంతో పుణ్యం. తర్వాత దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, కొబ్బరికాయ, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పండ్లను, అలాగే ప్రత్యేకమైన ప్రసాదం ఏదైనా చేయగలిగితే వాటిని అన్నిటినీ కూడా నివేదన చేయాలి. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించి మనసారా దండం పెట్టుకోవాలి. ఈ విధంగా కార్తీక సోమవారం రోజున ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకోండి. ఉదయం కుదరకపోతే ప్రదోష వేళ అయినా సరే పూజ చేసుకోండి. ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. అంటే భోజనం చేయవచ్చు, ఒక పూట భోజనం చేయొచ్చు, సాయంత్రం పూట ఏదైనా టిఫిన్ లాంటివి తినవచ్చు. ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అంటే కనుక శాకాహారం మాత్రమే తినాలి, ఉల్లి వెల్లుల్లి వాడకూడదు, బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి శివయ్యకు అభిషేకం కూడా నిర్వహించుకోండి. అంతేకాకుండా దీపదానాలు, సాలగ్రామ దానాలు, ఉసిరి దీపాలు పెట్టుకోవడం, ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టుకోవడం, ఇలా ఏవైనా సరే ఆచరించుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం చేయడం ఎంతో మంచిది. కార్తీక పురాణం చదవలేకపోయినా సరే విన్నా ఎంతో పుణ్యఫలం అండి. కార్తీక పురాణం వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్నాయి. తప్పకుండా వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఆచరించే స్నానం, దానం, పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అందుకని ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు కూడా స్వామివారికి పూజ చేసుకోండి. మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు పూజ చేసుకోండి. ఇంకా పూజాపీఠం ఎప్పుడు కదపాలి అంటే కనుక ఉదయం పూజ చేసుకుంటే సాయంత్రం పూజాపీఠాన్ని కదపచ్చు. అంతే, సాయంత్రం పూజ చేసుకుంటే కనుక మరుసటి రోజు మంగళవారం కాబట్టి మంగళవారం కూడా పూజ చేసుకుని బుధవారం నాడు కదపాలి. అదే ఈ పూజను పూజా మందిరంలో చేస్తే ఎటువంటి నియమాలు వర్తించవండి. పూజలో పెట్టిన ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని తీసి ఎవరు తొక్కని చోట, అంటే చెట్లు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి. ఇంకా ఈ దీపం కింద ఉన్న బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు. లేదు అంటే కనుక మూగజీవాలకు ఆహారంగా వెయ్యొచ్చు. ఎవరైతే కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతేనండి, మొదటి కార్తీక సోమవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. మొదటి కార్తీక సోమవారం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే చాలా పూర్తి విషయాలన్నీ కూడా చెప్పాను కదండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.